నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లలిత సహస్ర. ఈరోజు మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ లలిత రెడ్డి గారున్నారు. సో, ప్రస్తుతం మహిళలు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులు గానీ, లేదంటే ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ గానీ, ఆస్తి విషయంలో కానీ, లేదంటే గృహహింస చట్టాలు గూడా ఉన్నాయంటున్నారు గానీ, ఎప్పుడు గూడా వాళ్ళకి సరైన న్యాయం కలగలేదని గూడా కొంతమంది బయటకొచ్చి చెప్తున్నారు. ఇలా రకరకాల ఆహ్, ఇష్యూస్ మీద ఇంకా ఫైట్ చేస్తున్నారు మహిళలు. మరి వాటికి సంబంధించిన లీగల్‌గా కొన్ని ఏ విధంగా ప్రొసీడ్ అయితే వాళ్ళకి న్యాయం జరుగుతదో అవన్నీ గూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, లలిత రెడ్డి గారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మ్యామ్, చూస్తూనే ఉన్నారు. సో, ఈ 21వ శతాబ్దంలో కూడా ఎన్ని ఇష్యూస్ అంటే తగ్గుతాయని అనుకునే టైంలో కూడా ఆ మహిళలకి ఇంకా రోజు రోజు ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. సో, లీగల్‌గా కూడా వాళ్ళు ఫైట్ చేసినా గానీ వాళ్ళు గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? వాళ్ళకి అవేర్‌నెస్ లేకపోవడం వల్లనా? లేకపోతే ఒకవేళ తెలిసినా గానీ బయటకొచ్చి చెప్పుకోవడానికి, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళు అణగదొక్కుతున్నారా? లేకపోతే ఇక్కడ డబ్బు కొంతమంది మాట వాళ్ళకి అంటే సపోర్ట్ చేయకుండా వాళ్ళని నోరు మూయిస్తుందా? ఏం జరుగుతుందంటారసలు? అంటే మీరు మహిళలు అందరూ సఫర్ అయితున్నారనేదైతే యాస్పెక్ట్ రాంగ్ అది. హ్మ్. బికాజ్ ఎంతోమంది మహిళలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. చాలా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ కెరియర్ చాలా గ్రో అవుతుంది. సో, మనము ఇంతకుముందు మహిళలంటే ఆర్థికంగా చాలా మనం వెనుకబడి ఉండేవాళ్ళం. కంప్లీట్‌గా ఇంట్లో అంటే ఫాదర్, బ్రదర్ వాళ్ళు ఆర్థికంగా మనకి సహాయం చేస్తేనే కంప్లీట్‌గా వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళం. వాళ్ళు ఏది తెచ్చినా మనకుండే. హ్మ్. సబ్సిక్వెంట్‌లీ ఏంటంటే తర్వాత పెళ్ళైన తర్వాత భర్త మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఇప్పుడున్న మహిళ ఆ మహిళ కాదు కదా! ఆధునిక మహిళ. సో, ఆధునిక మహిళ అయ్యేసరికి మనం ఏంటంటే మనం ఎర్న్ చేస్తున్నాం. సమ్ టైమ్స్ అసలు మోర్ దెన్ విమెన్ ఆర్ ఎర్నింగ్. అంటే అంత హై ప్లేసెస్ గూడా ఎళ్లారు. బట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎక్కువ బాధ్యతలు పెరుగుతున్నాయో, ఎప్పుడైతే ఈ పోటీలో మనము మగవాళ్ళని దాటుగా పరిగెత్తుతున్నామో, సో, అట్లాంటి టైంలో న్యాచురల్లీ అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో, చాలామంది మహిళలకి ఎన్నో ఎయిమ్స్ ఉంటాయి. ఆ ఎయిమ్స్ ప్రకారం వాళ్ళు జాబ్ ఇష్యూస్‌లో కానీ, ఏ ఇష్యూస్‌లో కానీ ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో భర్త కానీ, ఇన్‌లాస్ కానీ సపోర్ట్ చెయ్యరు కొన్ని ఇష్యూస్‌లో. అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆర్థికంగా మనం బలంగా ఉన్నాం. హ్మ్. సో, మంచి జాబ్, మంచి కెరియర్ పోయేటప్పుడు నువ్వు అన్నీ మానుకొని ఇంట్లో కూర్చో అన్నారనుకోండి. హ్మ్. ఎక్కడ కూర్చుంటారు? కూర్చోరు కదా! సో, అదే విధంగా అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఒక కేస్ ఉంది నాకు. షీ హాస్ డన్ హర్ పీహెచ్‌డీ. హ్మ్. మంచి సాలరీ, మంచి ఎర్నింగ్. సో, ఒక చాలా చిన్న డిస్ప్యూట్, పెద్ద డిస్ప్యూట్ ఏం కాదు వాళ్ళకి. ఇద్దరు అండర్‌స్టాండింగ్‌లో ఉండొచ్చు. హస్బెండ్ ఒక డిస్ట్రిక్ట్‌లో ఉంటారు. వైఫ్ హైదరాబాద్‌లో ఉంటారు. సో, తను మంచి కాలేజ్‌లో అండ్ మంచి ఎర్నింగ్ ఉంది. పీహెచ్‌డీ చేస్తున్నారు. సో, హస్బెండ్‌ని వచ్చి ఇక్కడ ఇక్కడ పాపని కూడా ఇక్కడే వాళ్ళు ఉన్న ఒక పాపని వాళ్ళు మంచి స్కూల్‌లో జాయిన్ చేశారు. సో, హస్బెండ్ వాంట్ టు స్టే ఇన్ దట్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. వైఫ్ వాంట్ టు స్టే హియర్. హ్మ్. సో, అంతే ఏమీ లేదు. ఆ ఇష్యూలో వాళ్ళిద్దరికీ గొడవలు. అండర్‌స్టాండింగ్ లేదు. నేను నా డిస్ట్రిక్ట్ వదిలిపెట్టి రాను. నేను ఇక్కడే ఉంటానని తను. తినేమో నా కెరియర్ ఇంత మంచిగా పోతుంది. నేను పీహెచ్‌డీ కూడా చేసేసాను. సో, నాకు ఇంకా గ్రోత్ ఉంది. సో, నాకు సపోర్ట్ చేయండి అంటే అతను సపోర్ట్ చేయట్లేదు. సో, ఆ ఇష్యూలో ఇద్దరు వేరైపోయి 2 ఇయర్స్ నుంచి అట్లా ఆ విధంగా ఎంతోమంది మహిళలున్నారు. సో, అది ఒక ఎత్తు. ఇప్పుడు ఫ్యామిలీలో వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైతే ఆర్థికంగా మంచిగా వెల్ ఆఫ్ ఉండి పిల్లలయ్యేసరికి అదర్ సైడ్ సమ్ టైమ్స్ కొన్ని ఇళ్లలో ఏంటంటే ఎక్కువ డిమాండ్స్ స్టార్ట్ అవ్వడము. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేయడము. మీరు మనీ వైస్ కానీ, గోల్డ్ వైస్ కానీ అట్లా ఏదన్నా ఈ 2 ఫ్యామిలీస్ మధ్య ముందు ఒప్పుకుంటారు. తర్వాత దాన్ని ఒప్పుకున్న దాన్ని మేబీ ఫుల్‌ఫిల్ హ్మ్. చేయకపోవచ్చు. ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత కూడా అడిషనల్ డిమాండ్స్ ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఏమైతదంటే అడిషనల్ డౌరీ డిమాండ్ అనేది స్టార్ట్ అయిపోతది. హ్మ్. అట్లా కొన్ని కేసెస్ అవుతున్నాయి. కొంతమందికి ఏంటంటే ఒకరికొకరికి అండర్‌స్టాండింగ్ ఉండదు. సో, ఇప్పుడున్న అమ్మాయిలకి ఏంటంటే మనం చూస్తున్నాం. హ్మ్. చాలా పేరెంట్స్ పెంచడంలో కానీ, వాళ్ళు కంప్లీట్‌గా చదువులోనే ఇంట్లో పనులు కొంచెం తక్కువొస్తాయి. హ్మ్. బట్ చదువులో మిగతా విషయాల్లో మంచిగా రాణించుంటారు. కెరియర్ వైస్ బావుంటారు. బట్ ఇంట్లో కొన్ని వర్క్స్ చేయలేరు. ఆ ఇష్యూస్‌లో కూడా ఇన్‌లాస్ ఎళ్లి అక్కడ జాయింట్ ఫ్యామిలీలోకెళ్ళి వాళ్ళు ఇమడలేకపోతున్నారు. సో, అట్లాంటి ఇష్యూస్ ఒస్తున్నాయి. ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటున్నారు. కానీ మన భారతీయ వ్యవస్థ అది కాదు. ఏదున్నా కూడా కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. హ్మ్. ఎంతసేపు మనం ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెలు, ఇంట్లో అంటే ఇన్‌లాస్ వాళ్ళందరితో కలిసున్నప్పుడే మన ఫ్యామిలీకి ఒక బలం. కానీ అందరూ అలా అనుకోరు మళ్ళీ. కొంతమంది ఏంటంటే నో, నో, నో ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ ఎనీవన్. ఐ వాంట్ టు స్టే ఇండిపెండెంట్‌లీ అంటారు. హ్మ్. సో, అక్కడ మళ్ళీ హస్బెండ్ తరఫు నుంచి హి వాంట్ టు స్టే విత్ హిస్ పేరెంట్స్. షీ వాంట్స్ టు స్టే విత్ హర్ పేరెంట్స్ ఆర్ షీ వాంట్ టు లైక్ స్టే ఇండిపెండెంట్‌లీ. సో, హ్మ్. ఇట్లాంటి విషయంలో ఆ టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి కొన్ని. సో, ఈ విధంగా చూస్తుంటే
చూస్తుంటే మిస్అండర్స్టాండింగ్స్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి పెళ్ళయ్యాక వాళ్ళిద్దరి మధ్యలో ఒక అనుబంధం ఏర్పడి, ఒక ఇంటిమసీ ఏర్పడి, అది కొంచెం లాంగ్ వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వచ్చాకైతే వాళ్ళకి గొడవలు అనేదే ఉండదు. కానీ ఏదున్నా ఈ స్టార్టింగ్ ఏదైతే ఫస్ట్ 1 ఇయర్ ఉంటుందో దట్ ఈస్ మోస్ట్ క్రూషియల్ థింగ్ అనమాట. కానీ ఆ టైంలో వీళ్ళు ఏమవుతారంటే గొడవలు పడతారు. గొడవలు పడవడం వల్ల కేసులు వేసుకొని అనవసరంగా ఫ్యామిలీ కేసెస్, అసలు ఇప్పుడు 4-5 ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు హైదరాబాద్లో ఒకటే ఫ్యామిలీ కోర్ట్ ఉండేది. అక్కడే ఇప్పుడు ఒక 4 కోర్ట్స్ చేసిన రంగారెడ్డిలో కానీ మీరు హైదరాబాద్లో తీసుకున్నా కూడా సరిపోవట్లేదు. అన్ని కేసెస్ వస్తున్నాయి అనమాట. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎంత తొందరపడి పెళ్లి చేస్తున్నారో అంతే తొందరగా మళ్ళీ విడిపోతున్నారు అనమాట. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు ఆస్తి ఇష్యూస్ లో కూడా కూతురికి కూడా సరైన వాటా కావాలని చెప్పేసి ఎప్పుడైతే కోర్టు తీర్పిచ్చిందో, దీన్ని మొన్న రీసెంట్ గా ఒక కూతురికి వాటా ఇస్తా అని చెప్పి సొంత తల్లిదండ్రులని ఒక అతను చంపేసిన కేసు చూసాము. సో ఎందుకు ఇలా జరుగుతుందని అంటే ఇది ఈ అవేర్నెస్ని ఇంకా మనం తీసుకెళ్ళాలి. ఇది ఆడపిల్లలకి సమాన హక్కు అనేది చట్టమే చెప్తుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇంట్లో మనం పాత జమానా నుంచి చూస్తున్నాం. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. అంటే మనం బయటికి వెళ్ళిపోవాలి అంతే. మనం పెళ్లి చేసుకొని మనం ఫైన్ డే వెళ్ళిపోతాం కాబట్టి వీఆర్ లైక్ అక్కడ పిల్లలం మనం, ఇక్కడ పిల్లలం కాదనే మీనింగ్ అనమాట. ఎందుకు ఇవ్వాలి మనం అనుకుంటారు. సో అట్లా పాత టైంలో నడిచింది. కానీ కాదు, చట్టం ప్రకారము ఖచ్చితంగా ఆడపిల్లలకి సమాన హక్కు ఉంది. ఆ సమాన హక్కు ఎట్ ఎనీ కాస్ట్ ఇవ్వాల్సింది అనేది మనము పిల్లలకి ముందు నుంచి వాళ్ళ మైండ్లో పెట్టాలి. అదేవిధంగా అవేర్నెస్ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో కానీ విలేజెస్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లీగల్ ప్రోగ్రామ్ ఎక్కువ చేయాలి. చేస్తే మేబీ వాళ్ళకి అలాంటిది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మేబీ ఆడపిల్లకి ఇవ్వాలని ఖచ్చితంగా వాళ్ళందరికీ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ అన్ని పోయి మంచి జరుగుతుందని అనుకుందాం. అది కూడా కరెక్టే. అండ్ ఇంకా ఈ లైంగిక వేధింపులు కానీ, ఫోక్సో చట్టం కానీ, లేదంటే మహిళలకి ఇంత సినిమా కూడా వచ్చింది, కోర్టు సినిమా, ఇంకా ఇలాంటివన్నీ కూడా వస్తున్నా కానీ అవేర్నెస్ అయితే తీసుకొస్తున్నారు. కానీ ఇంకా వీటిలో ఎలాంటి మార్పులు రావాలంటారు? అంటే ఖచ్చితంగా మీరు పోక్సో చట్టం తీసుకున్న, మహిళలకి సంబంధించిన చట్టాలు తీసుకున్న చాలా స్ట్రిక్ట్ ఉంది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు అస్సలు మన స్టేట్లో అయితే చాలా మంచిగా కోర్ట్స్ చాలా మంచిగా త్వరితగతిన కేసెస్ కూడా సాల్వ్ చేస్తున్నారు, అంతా అవుతుంది. కానీ ఏంటంటే ప్రజలే మారాలి, జనాలు మారాలి. అలాంటిది అంటే మనము మన పిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలను ఎలా చూడాలి, వాళ్ళ మీద ఎంత మర్యాదగా ఎంత రెస్పెక్ట్తో ఉండాలనేది ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి మనం. అట్లా ఆ విధంగా చేస్తేనే మేబీ ఇన్ ఫ్యూచర్ ఇలాంటివి రిపీట్ కావు. ఇంత ఎక్కువగా మన కొడుకు మీద, ఇంట్లో వాళ్ళ మీద, మన అన్నదమ్ముల మీద ఏం చేస్తున్నారు వాళ్ళ మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి నిజంగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది. సో ఇట్లాంటివన్నీ ప్రతి ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. బికాస్ చట్టం చక్కగా ఉంది, చట్టం తన పని చేసుకోబోతుంది, చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి. అయినా కూడా ఎక్కడో ఒక్కడ జరుగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా. ఎక్కడ అంటే కొన్ని వేలల్లో కేసెస్ జరుగుతున్నాయి. సో దాన్ని ఆపాలి అంటే ఖచ్చితంగా మనలో నుంచే అది మార్పు అనేది రావాలి. ఇదంతా కూడా ఏది చేసినా ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి, మన దగ్గర నుంచే రావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక బాధ్యతగా ఎలా ఒక పౌరుడికి ఉండాల్సిన బాధ్యతలు ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులని గురించి అంటారు. నాకు ఈ హక్కు ఉంది, నాకు ఆ హక్కు ఉంది, నా హక్కులని కాలరాస్తున్నారు అంటారు. కానీ అరే నీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, రాజ్యాంగం ఎన్నో బాధ్యతలు ఇచ్చింది, ఆ బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేయమని అంటది. ఎవరికన్నా తెలుసా ఏం బాధ్యతలు ఉన్నాయనేసి? అవన్నీ ఎందుకు చదవరు? అదేవిధంగా ఒక తోటి మహిళతోని, ఇప్పుడు ఇంట్లో అక్క చెల్లెలతోని చిన్నప్పుడు కూడా మనం చూస్తాము. చిన్నప్పుడు ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో, ఇప్పుడైతే మోస్ట్లీ ఏ ఇంట్లో కూడా అలాంటిది ఫీలింగ్స్ ఏం లేదు. ఆడపిల్ల మగపిల్లోడు అనే ఫీలింగ్స్ అయితే ఇప్పుడంతే లేదు. కానీ మనం చిన్నప్పుడు చాలా చూసాం. ఇప్పుడు నేను చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళే టైంలో ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ స్పోర్ట్స్. సో ఎందుకు ఆడపిల్ల ప్యాంట్ షర్ట్ వేసుకొని స్టేడియం పోవాలా, అట్లాంటి మాటలు చాలా అంటుండే, కామెంట్ చేస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రతి ఆడపిల్ల ఆల్మోస్ట్ అందరూ స్పోర్ట్స్లో కానీ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అరే ఆడపిల్ల లా చేస్తుందా, ఎందుకు లాయర్, పెళ్లి చేసి పంపించేస్తాం కదా. అట్లా కూడా అప్పటికి మా పేరెంట్స్ నో వీ వాంట్ లైక్ తను ఏదైతే అనుకుంటుందో చేస్తామని. అట్లా ఎంతోమంది నా ఫ్రెండ్స్ని కూడా నేను చూశాను. చాలామంది ఎంతో ఇంట్రెస్ట్గా నా ఫ్రెండ్స్ చాలామంది లా కంప్లీట్ చేశారు. చేశాక పెళ్ళైతే వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఇన్లాస్. సో ఆ విధంగా కూడా ఆపేసుకున్నారు. సో ఈ విధంగా కాదు కదా. ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది ఆడపిల్లలని ఎంకరేజ్ చేసి, మహిళల్ని ఎంకరేజ్ చేస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది కదా. సమాజం మెరుగు కోసమే అది. సో దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎంత పాజిటివ్గా తీసుకోవాలనేది మనం నేర్పించాలి ఇంట్లో మగపిల్లలకి. అవును, రైట్. మీరు అన్నట్టు సో ఏదైనా కూడా తల్లి దగ్గర నుంచి అన్ని నేర్పించినదైతే అప్పటి నుంచి అంతా కూడా మారే అవకాశం ఉంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.